ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సజీవుడా, అత్యున్నతుడా, మీకే వందనాలు, మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. నాయనా, నిన్నటి రాత్రి అంతను కూడా మా అందరికీ మీ సహాయము దయచేసి, మీ కంచె దయచేసి ప్రభువా మమ్మల్ని భద్రపరిచినందుకు స్తోత్రాలు. మాకున్న సమస్తాన్ని కూడా మీ రెక్కల చాటున కాపాడినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము ప్రభువా. అవునయ్యా, ఈ ఉదయకాల సమయమందు మమ్మల్ని అందరినీ కూడా సజీవులుగా నిలవబెట్టుకున్నారు తండ్రి. అయా, ఎంతోమంది ఈ రోజును చూడలేక గతించిపోయినప్పటికీ మమ్మల్ని మాత్రం జ్ఞాపకం చేసుకొని ఈ రోజును బహుమానముగా అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎస్ లార్డ్, బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును అని కీర్తనల గ్రంథము 146వ కీర్తన 7వ వచనము ద్వారా నాయనా మీరు తెలియచేస్తూ ఉన్నట్లుగా ఈ రోజున తండ్రి ఎంతమంది అయితే బాధించబడుతున్న స్థితిలో ఉన్నారో, వారి వైపు న్యాయము లేదో, వారిని అందరూ మోసం చేస్తున్న పరిస్థితిలో వారు ఉన్నారో నాయనా, అనాథలుగా చేసి వారిని తండ్రి ఎంతమంది అయితే బాధ పెడుతూ కృంగదీస్తూ ఉన్నారో నాయన, మీరు వారి పక్షాన ఉండి వారికి న్యాయము తీర్చబోతున్నావు అని వాక్యం ద్వారా సెలవిస్తున్నందుకు స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న అందరూ కూడా నాయన ఈ యొక్క వాగ్దానాన్ని స్వీకరించి ధైర్యముగా జీవించుటకు కృప చూపించండి తండ్రి. ప్రభువా, ప్రార్థిస్తున్నామయ్యా, ఈ రోజున మా పనులన్నిటినీ కూడా మీ పాద సన్నిధిని పెట్టి అడుగుతున్నాము తండ్రి. సహాయము దయచేయండి. ప్రతి ఒక్క కార్యమును కూడా సఫలపరచండి. జ్ఞానమును, తెలివితేటలను, వివేచనను మాకు దయచేసి మా పనులలో మేమందరము కూడా నూరింతలుగా ఫలించుటకు సహాయము దయచేయండి నాయనా. అయా, ఏ బిడ్డైతే వారి యొక్క పనులు ఆగిపోతూ ఉన్నాయని, లేట్ అయిపోతుందని దుఃఖిస్తున్నారో వారి పనులు కూడా త్వరగా ముగించబడుటకు, ఆగిపోయిన పనులు కూడా మరలా పునరుద్ధరించబడుటకు కృప చూపించండి నాయన. అదే రీతిన ప్రభువా, ప్రయాణములను దీవించండి. ప్రతి ప్రయాణమును కూడా క్షేమకరమైన, సురక్షితమైన ప్రయాణంగా మార్చండి. వారి మార్గములలో మీ రక్షణ కంచెను దయచేయండి. అయా, ఏ అపాయము కానీ, ఏ ప్రమాదము కానీ ఏ బిడ్డ దరికి రాకుండా మీరే కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. అయా, ఏ బిడ్డైతే ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ ఉన్నారో వారందరినీ కూడా మీకు అప్పగిస్తున్నాము. మంచి జ్ఞానం వారికి దయచేయండి. చదివినవి అన్నీ కూడా జ్ఞాపకం ఉండుటకు కృప చూపించండి. క్వాలిఫై అవ్వులాగున, సెలెక్ట్ అవ్వులాగున సహాయము దయచేయండి నాయన. ప్రభువా, హాస్పిటల్స్కి వెళ్తూ ఉన్నారు. రిపోర్ట్స్, చెకప్స్, ఆపరేషన్స్, డెలివరీస్ను మీ చేతికి అప్పగిస్తున్నాము. అయా, వారికి ఏ రిపోర్ట్ అయితే అవసరమై ఉన్నదో ఆ రిపోర్ట్నే వారికి దయచేయండి తండ్రి. అయా, మీ చిత్తమైతే నార్మల్ డెలివరీని బిడ్డలకు అనుగ్రహించండి ప్రభువా. గృహములలో ఒంటరిగా ఉంటున్నారు తండ్రి. ఏ భయము వారిని ఆవరించకుండా, ఏ దుష్టుడి కన్ను వారిపైన పడకుండా మీ యొక్క దేవదూతల కంచెలో ఈరోజంతా వారికి క్షేమాన్ని దయచేయమని, రక్షణను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయనా. మా మాటలు, మేము చేస్తున్న పనులు, మా క్రియలు అన్నీ కూడా మీ నామాన్ని ఘనపరిచేవిగా ఉండుటకు కృప చూపించండి. మీకు ఆయాసకరంగా, విరోధంగా మేము ఉండకుండా మాకు వాక్య జ్ఞానాన్ని దయచేయండి. ఎవరు కూడా వారికి ఇచ్చిన సమయాన్ని వృధా చేయకుండా తోటి వారితో సమాధానముగా, ప్రశాంతముగా, ఎటువంటి గొడవలు లేకుండా సహించే హృదయంతో జీవించుటకు ఆయన మీరే సహాయము దయచేయమని, ఎవరి చేతిలో ఎవ్వరూ మోసపోకుండా, ఈ లోకము అనే మాయలో పడిపోకుండా, పాపము వైపుకు ఆకర్షింపబడకుండా
ప్రభువా, మీరే బిడ్డలకు తోడై ఉండండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, మీ యొక్క కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు, వారిని, వారి కుటుంబాలను తండ్రి ఆశీర్వదించండి. నాయనా, మేము నోరు తెరిచి కొందరికైనా మీ యొక్క వాక్యాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత మాకును దయచేయమని యేసు క్రీస్తు వారి మహిమ కలిగిన నామమున ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.